నిరుద్యోగులు చూస్తున్నారు. ఏం చెప్పిండు నిరుద్యోగులకు? ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. భరోసా కార్డు అన్నాడు, 5 లక్షలు ఇస్తా అన్నాడు. 5 రూపాయలు ఇచ్చిండా? ఇచ్చిన పాపాన బోలే. ఏదో ఉంది కదా, తన ముట్టి కాకుండా గోల్కొండ కాక దేకమన్నాడట ఎవడో. ఇచ్చేది లేదు, సచ్చేది లేదని ఎటుపడితే హామీలు ఇచ్చిండు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగులు మీ వైపు చూస్తున్నారు, మీరు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారా లేదా అని చెప్పి. కనుక మీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మామూలు ఎన్నిక కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం మీదికి ఆశగా చూస్తున్నది. హైడ్రాలో ఇండ్లు కూలగొడుతున్నాడు దుర్మార్గుడు, పేదల ఇండ్లు కూలగొడుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు పదిలంగా ఉన్నది, ముఖ్యమంత్రి అన్న ఇల్లు పదిలంగా ఉన్నది. ఆయన ఎవరు? మహేందర్ రెడ్డి విప్పు, ఆయన ఇల్లును ముట్టుకుంటలేడు. ఓవైసీ చెరువుల కాలేజీ కట్టిండు, ఆయనది ముట్టుకుంటలేడు. ఎవరి ఇండ్ల మీద పోతున్నాడు? గరీబోళ్ళ ఇండ్ల మీదకి, మధ్యతరగతి ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్ దింపి కూలగొడుతున్నాడు. ఒకటే విషయం, కట్టే సర్కార్ కేసీఆర్ది అయితే కూల్చే సర్కార్ రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక పేరు పెడదాం, ఏమని తెలిసిన? తోడుపోడు సర్కార్. తోడుపోడు సర్కార్. కూలగొట్టుడే వాని పని తప్ప వాని కట్టుడు రాదు, నిర్మాణం లేదు. 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ నడుపురా అంటే సర్కస్ నడుపుతున్నాడు, డ్రామా నడుపుతున్నాడు. ఓ డ్రామా కొడుతున్నాడు సర్కస్. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనగానే 2 ఏళ్ల నుంచి క్యాబినెట్లో ముస్లిం లేడు, కానీ ఇవాళ అర్జెంటుగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండు. ఆ అజారుద్దీన్ కోడు ఉండంగా కూడా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిండు. గవర్నర్ ఏమనలే. మనం ఉండంగా గవర్నర్ మనల్ని ఎంత బాధ పెట్టింది, ఆమె తమిళసై మనల్ని ఎంతో బాధ పెట్టింది. కానీ ఇప్పుడు ఆయన ఏం బాధ పెడతలేడు, కాంగ్రెస్ని ఏమంటలేడు. అంటే బడే భయ్యా చోటే మియా, మోడీ బడే భయ్యా చోటే మియా, బంధామేందిరో బంధామేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మతలబేందిరో. అడిగి పోయి చూయించిండు రేవంత్ రెడ్డి, నా ప్యాంటు మీద తెల్లగున్న లోపల కాకి నెక్కరేసుకున్నా అని మోడీకి చూయించి వచ్చిండు. ఇద్దరు ఒకటై తమాషా నడుపుతున్నారు, డ్రామా నడుపుతున్నారు. ఇవాళ ఏంది, వాళ్ళ అజారుద్దీన్ వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు కనుక ఓటేయకుంటే మీ దిక్కే రాడట. రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా? అజారుద్దీన్ రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా మనకు? అసలు నువ్వు ఎన్నడొచ్చినావు? నువ్వు ఎన్నడు ప్రజల బాధలు చూసినావు? ఎక్కడన్నా హైదరాబాద్ వచ్చి ఇల్లు గూలగొడుతుంటే వచ్చి ఆపిండా అజారుద్దీను? అడ్డం పడ్డా? బుల్డోజర్కి అడ్డం పన్నాడా అజారుద్దీను? పింఛన్ ఇస్తలేరు, 4000 పింఛన్ ఇస్తానని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. వచ్చి అడుగుతున్నాడా అజారుద్దీను? ఒక మాట మాట్లాడుతున్నాడా? ఆయన 3 రాష్ట్రాలలో పోటీ చేసి ఓడిపోయిండు. ఇప్పటికీ ఇంకా ఆయన ఎమ్మెల్సీయే కాలే. ఆ ఎమ్మెల్సీ కూడా 6 నెలల్లో అవుతాడో కాదో తెలియదు. కోదండరామ్ సార్కి ఏం గతి పట్టించిండో అజారుద్దీన్ గదే గతి పట్టించినట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అవుతాడో కాడో తెలియదు, కానీ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడో చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీ దగ్గరికే రాను అంటున్నాడు. ఇట్లా బెదిరించొచ్చా అజారుద్దీన్? ఇట్లా బెదిరించొచ్చా? రేవంత్ రెడ్డి ఇంకో తీరుగా బెదిరిస్తున్నాడు. ఆయన ఏమని బెదిరిస్తున్నాడు? రాగరాదే తర్వాత వంచుండేది. ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకే నోరు ఓంగా? కొంచెం ఆగే బాబు, కొద్దిగా ఆగి పంచు, ఇప్పుడు అవసరం లేదు, కొద్దిగా ప్లీజ్, కొద్దిగా కొంచెం ఆగు. జనము ఇటు కాన్సన్ట్రేషన్ ఉండదు, బెదిరిస్తున్నాడు. ఆయన ఎప్పుడు బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడే. బ్లాక్మెయిల్ చేసుడు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? మీరు గనక ఓటేయకుంటే మీకు సన్న బియ్యం బంద్ పెడతాడట, రద్దు చేస్తాడట. సన్న బియ్యం రద్దు చేస్తాడట, రేషన్ కార్డులు రద్దు చేస్తాడట. ఆయన రద్దు చేస్తా అంటే మీరు భయపడతారా? భయపడతామా? రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడతామా? తాటాకు సప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయా? బెదిరేది లేదు రేవంత్ రెడ్డి. నీ బోడీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడడు. భయపెడుతున్నాడు. రద్దు అయిపోతాయి, రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి, బియ్యం రద్దు అయిపోతుంది అంటున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, బియ్యం రద్దు అయిపోవు, కూపన్ కార్డులు రద్దు అయిపోవు. ఏం రద్దు అవుతుందంటే, ఈ జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగిరితే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ రద్దు అయిపోతుంది. అస్సలు సంగతి గది.
అయ్యగానికి వెన్నుల వణుకు ఉట్టుకొస్తున్నది, సలిజరం వస్తున్నది, పోతున్నాడు, బతిలాడుతున్నాడు, అసదుద్దీన్ ఓవైసీ కాళ్ళు మొక్కుతున్నాడు, ఎవరెవరియో కాళ్ళు మొక్కుతున్నాడు, బెదిరిస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకొని, గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకొని, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా, నీ బుల్డోజరు పాలనను తొక్కి పాతరేస్తాము. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి, శనిలాగా దాపురించి, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే, అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే, నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దింపుడాయే, నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దింపుడాయే, బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే, అడుగు జీవి జీవు మీద పిడుగులు వించుడాయే, ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే, ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కాంగిరేసు కక్కిదలగ కట్టి నిల్లు గూల్చవట్టె. చల్ కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము, బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము. కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము, బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము. మాగంటి సునీతక్క గెలిచేది ఖాయము, మాయదారి కాంగ్రెసిక అయితది మటు మాయము. మాగంటి సునీతక్క గెలిచేది ఖాయము, మాయదారి కాంగ్రెసిక అయితది మటు మాయము. కోర్టు లేని రోజు చూసుకొని వచ్చి ఇల్లు కూలగొడుతున్నాడు ఈ దుర్మార్గుడు. పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నాడు. అవి ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు, నిన్ని వాళ్ళ కట్టిన ఇండ్లు కాదు, 20-30 ఏళ్ల కింద కట్టిన ఇల్లు. ఆ ఇండ్లకు పర్మిషన్ ఉంది, ఆ ఇండ్లకు గర్భట్టి కడుతున్నారు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, ఏళ్ళ నుంచి ఉన్నా గాని. పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా, 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 కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో, కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో, కండలు కంకరగా మార్చి చెమట నెసిమిటిగా పూసి, కండలు కంకరగా మార్చి చెమటలెసిమిటిగా మూసి, 20 ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు, 20 ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు, కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు, 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 కనికరమన్నది లేని కరకురాతి గుండెగాడు. చల్ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. పొయ్యి మీది బువ్వకుండ తెచ్చుకోనియ్యలేదు, పొయ్యి మీది బువ్వకుండ తెచ్చుకోనియలేదు, పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు, పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు, పోరగండ్ల పుస్తకాలు తెచ్చుకోనియ్యలేదు, పోరగాళ్ళ పుస్తకాలు తెచ్చుకోనియలేదు, దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు, దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు, అయ్యవ్వల ఫోటో కూడా మట్టిల కలిపేసినాడు, అయ్యవ్వల ఫోటో కూడా మట్టిల కలిపేసినాడు, బట్టల సందుగను కూడా దుమ్ముల గప్పేసినాడు, బట్టల సంచులను కూడా దుమ్ముల కలిపేసినాడు, గోడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినాడు, గోడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినాడు, కాంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే,
కాంగ్రెసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే కాంగ్రెసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే కాంగ్రెసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే వేటగాని వలల చిక్కి వల 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 ఏడ్సుడాయ చల్ కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము మాగంటి సునీతక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెసిక అయితది మటు మాయము మాగంటి సునీతక్క గెలిచేది కాయము మాయదారి కాంగ్రెసు అయితది మటు మాయము అక్రమ నిర్మాణాలే కూల్చుడే మీ రూలైతే అక్రమ నిర్మాణాలే కూల్చుడే మీ రూలైతే బడా బాబులిండ్లెందుకు భద్రంగా ఉన్నాయి బడా బాబులు ఇల్లెందుకు భద్రంగా ఉన్నాయి ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు శిఖంలుండొచ్చా ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు శిఖంలుండొచ్చా పొంగులేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా పొంగిలేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా అరికెపూడి బంగ్లగూడ చెరువులోనే గట్టొచ్చా అరికెపూడి బంగ్లగూడ చెరువులోనే గట్టొచ్చా మీ వోళ్ళు ఫామ్ హౌజులు చెరువులోనే గట్టొచ్చా ఈ వాళ్ళు ఫామ్ హౌజులు చెరువులోనే గట్టొచ్చా నిరుపేద జనానికి నిలువ నీడ ఉండొద్దా నిరుపేద జనానికి నిలువ నీడ ఉండొద్దా మీ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా ఈ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా ఇందిరమ్మ రాజ్యమని ఇంత పొడుగు చెప్పినోళ్ళు 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 కూల్చిన ఇండ్లే తప్ప కట్టిన ఇల్లొకటి లేదు చల్ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగ్రెసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు ఇండ్లు కూల్చే రాజ్యం మొదలు పెట్టిండు ఇందిరమ్మ అప్పట్లో కట్టించిన ఇండ్లు కూడా ఈ దుర్మార్గుడు వచ్చి కూలగొట్టిండు ఈ ఇండ్లు కూల్చే తోడుపోడు సర్కార్ మనకు అవసరమా మనకు కావాలన్నా ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడు కేసీఆర్ ఏం చేసినావు 2 ఏళ్లల్లా అంటున్నాడు అసలు అడగాల్సింది ఎవరిని గల్లబట్టి 2 ఏళ్లలో ఏం చేసినావు ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని మనం అడగాల్సింది ఎవరిని రేవంత్ రెడ్డిని అడగాలి ఏం బీకిండినే మీకు ఇస్తా అన్న 2500 ఇచ్చిండు ఆ నెలకు 2500 పాపం ముసల వాళ్ళకి ఆశ పెట్టిండు వాళ్ళ పింఛన్ 4000 చేస్తా అని ఇచ్చిండా పోని వాడు ఇస్తానన్నా ఇస్తలేడు వాని ఇంట్లో మనవయ్య ఏమన్నా కానీ వాని కాంగ్రెస్కి అగ్గిదలుగా కానీ మన కేసీఆర్ కిట్ ఇచ్చేది దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చేది ఆ కిట్టు బంధు పెట్టిండు మీ నోట్ల మనవే కేసీఆర్ కిట్టు బంధు పెట్టిండు కేసీఆర్ కిట్టు బంధు పెట్టుడు కాదు ఫీజు రియంబర్స్మెంట్ పాపం పిల్లలు స్కూళ్ళల్లో చదువుకుంటే వాళ్ళ ఫీజు సర్కార్ కట్టేది ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీడు బంధు పెట్టి కాలబెట్టిండు ఏం బీకిండు వీడు హైదరాబాద్లో ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టిండా ఒక బ్రిడ్జ్ కట్టిండా ఒక మోరీ సాఫ్ చేసిండా ఒక చెరువు బాగు చేసిండా ఏం పాడైంది వీని పరిపాలనలా ఓ సర్కస్ నడిపిస్తున్నాడు మనం అడగబోయినాం అనుకో ఏమంటుండు తెలుసా ఏయ్ లాగుల తొండలిడతా మీరు నన్ను కనుక అడిగితే లాగుల తొండలిడిస్తా లేకుంటే ఏమంటున్నాడు కనుగుడ్లు పీకి గోటీలాడతా కార్జం బీకుతా ముడ్డి మించి షెడ్డి కూడా గుంజుతా ఇదా ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమంటున్నాడు మూసిలేసి బొంద పెడతాడట ఒక్కొక్కడిని ఒక ముఖ్యమంత్రి ఇట్లా బెదిరించవచ్చా ఇట్లా మాట్లాడవచ్చా ఇదా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి భాష ఏం ఎలుగబెట్టినావు నువ్వు ఏం సాధించినావు కేసీఆర్ ఏం చేసిండని అడుగుతావు గట్ల షేక్పేట ఓ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలా షేక్పేట ఓవర్ కట్టింది ఎవ్వరు కేసీఆరే మన కేటీఆరే షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు కేసీఆరే మన కేటీఆరే తీగల బ్రిడ్జిని తీర్చిదిద్దింది ఎవ్వరు కేసీఆరే మన కేటీఆరే అండర్ పాస్ మార్గాలు ఎన్నో వేసిండు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేసిండు అందుకే
కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో కేసీఆర్ को जितावो लुटेरों को भगावो కేసీఆర్ को जितावो लुटेरों को भगावो అందరిని కన్నబిడ్డల లెక్క చూసుకున్నాడు ఎవరు కేసీఆర్ నల్లమల పులిని అంటాడు అని మొన్న అడుగుతాడు నల్లమల తెలంగాణలో ఉందా ఆంధ్రలో ఉందా అని అడుగుతాడు ఏం తెలివి చెప్పురిగా హైదరాబాద్ కడ చుట్టూ సముద్రం ఉన్నదట ఉన్నదా ముఖ్యమంత్రి మాటలు విని ఎవడైనా పిల్లగాడు పరీక్ష రాసినా వానికి 0 మార్కులు వస్తాయి అరే ఎంత అధ్వానంగా మాట్లాడతాడో చూడండి ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ ప్రతి రంజాన్కు బతుకమ్మ పండుగకు బతుకమ్మ పండుగ వస్తుందంటే పేద బిడ్డలందరికీ చీరలు ఇచ్చేది చీరలు ఇస్తే ఈ దుర్మార్గుడు ఏమన్నాడు ఎరికేనా కేసీఆర్ నువ్వు ఇచ్చే చీరలు మంచిగా లేవు అయినా ఒక్కటే చీర ఇస్తావా నేను 3 చీరలు ఇస్తా అన్నాడు 3 చీరలు ఇస్తా అన్నాడు మాడు వాళ్ళ కొట్టిండు ఏది ఒక్క చీర నన్ను ఇచ్చిండా ఇయ్యలేదు గ్రూపులోళ్ళకి ఇస్తా అన్నాడు పాపం వాళ్ళు ఆశపడ్డారు వాళ్ళకి ఇయ్యలేదు ఆ తర్వాత ఎవరికి ఇచ్చింది లేదు ఎగ్గొట్టిండు ఇప్పుడు కాదు సంక్రాంతికి ఇస్తా అంటాడు సంక్రాంతి కాగానే దసరా కాగానే దీపావళి మా ఇంట్లో రేపు లడ్డూల భోజనం అని రాసుకోవాలి ఇక గోడ మీద అది ఎప్పటికీ రేపే రేవంత్ రెడ్డి ఇచ్చేది కూడా ఎప్పటికీ రేపే ఇక రేపు అనేది రాదు అన్న కొద్ది ఒక్క 2 నిమిషాలు ఆగి నేను ఇంకొక పాట పాడి ముగిస్తా